ఇక ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారి దిగ్బంధించనున్నారు. హైదరాబాద్ నాగపూర్ 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించనున్నారు. ఈ ఆందోళనలో జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని అఖిలపక్ష నేతలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, మరి రైతాంగ సమస్యలపై నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారి దిగ్బంధించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అమూల్య, మరికొద్ది సేపట్లో ఈ అఖిలపక్షం సంబంధించిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం కొనసాగనుంది. ఆదిలాబాద్ జిల్లా హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై బోరాజ్ వద్ద ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ ఆందోళన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే గత వారం రోజుల్లో కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామాన కూడా చాటింపు వేయడం ద్వారా, అలాగే కరపత్రాలు పంపిణీ చేయడం ద్వారా రైతులను ఈ ఆందోళన కార్యక్రమానికి రావాలని పిలుపునివ్వడం జరిగింది. వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే అఖిలపక్షం నేతలు పిలుపునివ్వడం జరిగింది. మరికొద్ది కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు మోహించడం జరిగింది. ప్రభుత్వము పోలీసుల ద్వారా ఈ ఆందోళన కార్యక్రమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. ఇప్పటికే వందలాది మంది పోలీస్ ఫోర్సు ఇక్కడికి చేరుకున్నట్టు జరిగింది. ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తారన్న కూడా ఒక వార్తలు వినవస్తున్నాయి. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతులు మాత్రం సన్నద్ధమయ్యారు. వేల సంఖ్యలో తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ ప్రచారం చేపట్టిన నేపథ్యంలో రైతులు కూడా మొత్తానికి ముఖ్యంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సోయా పంట రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన నేపథ్యంలో కొద్దిపాటి సడలింపునిచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్ అఖిలపక్షం చేస్తుంది. ముఖ్యంగా ఈ తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని చెప్పడం జరుగుతుంది. తేమ శాతం ఎక్కువ ఉన్న నేపథ్యంలో 10 నుంచి 12% మధ్య ఉంటేనే మాత్రమే తేమ శాతాన్ని తాము ఆమోదిస్తామని చెప్పి సీసీఐ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతమైతే గతంలో ఇటీవలకు వచ్చిన భారీ వర్షాల కారణంగా, అలాగే చలి కారణంగా కూడా తేమ శాతము 20 నుంచి 24% ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే తేమ శాతం సంబంధం లేకుండా కొనాలని లేని పక్షంలో కనీసం తేమ శాతంలో సడలింపు ఇవ్వాలని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పత్తి పంటకు సంబంధించి ఎకరానికి గతంలో 13 క్వింటాల వరకు కొనేవారు. ఇప్పుడు కేవలం 7 క్వింటాలు మాత్రమే కొనడం జరుగుతుంది. 12 నుంచి 13 క్వింటాల వరకు కొనాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సోయా పంటకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ కపాస్ యాప్కి సంబంధించిన ఈ కపాస్ యాప్ను సంబంధం లేకుండా పత్తి పంటను గతంలో కొన్నట్టుగానే పాత పద్ధతిలోనే పత్తిని కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ఈ అఖిలపక్షం సంబంధించిన నేతలను వారిని తెలుసుకుందాము. ఈ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏమని డిమాండ్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో 12 క్వింటల్ ఎకరానికి ఉంటే పత్తి కొనుగోలు ఈసారి 7 క్వింటల్ చేయడం అనేది చాలా అన్యాయం. రెండవది, వర్షాభావం ఎక్కువ కావడం వలన నుంచి 20 వస్తుంది కాబట్టి 20% కొనాలని బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షం అందరూ కలిసి డిమాండ్ ఉన్నది. మూడవది ఏంటంటే ప్రతి ఎకరానికి పత్తి ఎంత పండినా కానీ ఈ విధంగా అన్యాయం చేయడం చాలా ఘోరంగా ఉంది. మరి దాంతోపాటు సోయా కూడా ప్రతి సంవత్సరం ఎకరానికి 10 క్వింటలు ఉంటే 7 క్వింటలు కొనుగోలు చేయడం జరిగింది. మళ్ళీ మార్కెట్లో ఎంతోమంది రైతులు వస్తున్నారు. మరి తేమ శాతంతో చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి పత్తి వెంటనే ఎకరానికి 12 క్వింటల నుంచి 13 క్వింటలు కొనాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి అఖిలపక్ష ఆధ్వర్యంలో కేటీఆర్ గారి మొన్న చెప్పిపోయారు. మరి స్థానిక మాజీ మంత్రివర్యులు జోగు రామన్న మరియు స్థానిక బోతెమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు అఖిలపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ధర్నా
హైవేపై చేసి తీరుతామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా ఇక్కడ పోలీసుల మోహరింపు చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? పోలీసులు కావాలని రైతులకు ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఆందోళన చేసే హక్కు ఉన్నది. మరి ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోలీసు మొహరంలో రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రజలకు రైతులకు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతున్నదో దాన్ని ఈరోజు ధర్నా చేసి తీరుతామని కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే రైతులు ప్రధానంగా తమ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికే ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టామని, అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రము పోలీసు ప్రయోగాన్ని ఉపయోగించి ఇక్కడ ఈ ఆందోళన కార్యక్రమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అఖిలపక్షం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తాము ఖచ్చితంగా ఈ ఆందోళన కార్యక్రమం చేస్తామని ఖచ్చితంగా జాతీయ రహదారిని దిగ్బంధం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తమ సమస్యను తీసుకుని పరిష్కరించే వరకు ఇప్పటికే దశలవారీగా ఆందోళన కార్యక్రమం చేశామని, అయితే మరిన్ని భవిష్యత్తులో కూడా తమకు న్యాయం జరిగే వరకు, తమకు పూర్తిగా లాభం జరిగే వరకు ఇలాంటి షరతులు లేకుండా ఈ పత్తి కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్తో పాటు ఇతర డిమాండ్లను కూడా పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని, మొత్తానికి ఈ ఆందోళన కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఆందోళన కార్యక్రమం తరలి వస్తారని, ఎవరు ఏం చేసినా కానీ ఎంతమంది పోలీసులను, వందల మంది పోలీసులను ప్రయోగించినా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మెడల్ వంచేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ఉన్న రైతులు చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో.